హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర ఎల్లమ్మ దుర్గమ్మ పండగకి అయితే వెళ్ళాము మేమందరం. చూడండి వెళ్ళగానే పూలు అయితే అన్నీ ముందేసుకొని మా చిన్నాడి బిడ్డ అండ్ మా అమ్ములు అయితే రుచుతున్నారు. ఈరో బంతిపూలు అండ్ మామిడాకులు అయితే అన్నీ రుచుతున్నారు. మా చిన్నబాబు అటు ఇటు తిరుగుతున్నాడు. చూడండి బంతిపూలు తోరణం అయితే ఇట్లా 2-3 దర్వాజాలు అట్లయితే రుచుదామనేసి కూర్చున్నారు. ఒక దర్వాజాకి అయితే పూర్తయినాయి, ఇంకో దర్వాజాకి కూడా రుచుతున్నారు. చూడండి అటు సైడ్ అయితే మా అత్తమ్మ కూరగాయలు రోస్తుంది. ఇక 2 దర్వాజాకి కూడా అయిపోయినాయి. ఇక మెయిన్ దర్వాజాకి అయితే రుచాలని అలా చూడండి చాలా పెద్ద దారం అయితే పెట్టి రుచాము. బియ్యం కూడా చెర్రుడు అయిపోయినాయి. చూడండి చాలా కూరగాయలు అయితే తెచ్చారు. ఈ కూరగాయలన్నీ మార్నింగ్ ఏముండదు కాబట్టి సాంబార్ చేద్దాం అంటున్నాము. అక్కడ సాంబార్ చేయడానికి పప్పు అయితే ముందుగానే ఉడకబెట్టి పెట్టాము. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఉడికిన తర్వాత మా అత్తమ్మ కూరగాయలు కోసింది. చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టాము. ఇది ఏముంది సాంబార్ చేసుడే. సాంబారు చూడండి కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. ఏమనుకుంటుండి అటు పని ఇటు వీడియో అయితే కష్టం కదా. కొన్ని అయితేనే వచ్చాయి, అన్ని క్లిప్స్ ఏం రాలేదు. ముట్టలు అయితే అన్ని మధ్యాహ్నీటి వచ్చాయి. ఇదేముంది మధ్యాహ్న తర్వాత కొద్దిగా కారం ఉప్పు చింతపండు పులుసు పోసుకొని తర్వాత ఉడకబెట్టిన పప్పు వేసుకుంటే మనకి సాంబార్ రెడీ. అవి అయితే తీయలేదు. లాస్ట్లో సాంబార్ అయితే చూడండి ఎంత చిట్టగా ఉడికిందో. సాంబార్ ఇట్లా చేసిన తర్వాత అయితే చూడండి ఇదంతా క్లీన్ చేసుకొని ఎల్లమ్మట అయితే చూడాలట్లా అని ఉడకబెట్టినాం. బొబ్బర్లు కందులు ఇంకా పెసళ్ళు ఇవి కుడుములు వేస్తున్నాం. చూడండి బియ్యం పిండి కుడుములు ఇవన్నీ వేసి మంచిగా ఉడికిన తర్వాత అన్నీ దించుకొని ఎల్లమ్మకి అయితే గుడాలు వేయాలి. ఇవి కట్టెల పొయ్యి మీద అయితే చేసాం. కట్టెల పొయ్యి మీద అయితే మెత్తగా ఉడికినాయి. అన్నీ ఉడికిన తర్వాత ఇక దించి మంచిగా కలిపి పక్కన పెట్టేస్తున్నాం. పెట్టిన తర్వాత ఇంకా మిగతా పనులు ఒకదాని ఇంట్లో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. నేను మా ఆడబిడ్డ మా అత్తమ్మలు అందరం ఉన్నాము. చూసారా ఎంత మెత్తగా ఉడికాయో? చూడండి మీకే తెలిసిపోయింది చూస్తే. ఇవి ఉడికిన తర్వాత ఇక మా పెద్ద ఆడబిడ్డ అయితే పొద్దున్నే ఎల్లమ్మకి దుర్గమ్మకి అన్నీ మంచిగా బొట్లు ఇట్లా బుదిచ్చి అన్నీ రెడీగా పెట్టింది. ఇక ఇంకేముంది, ఇక డుబ్బులైన వచ్చి మొత్తం ఎల్లమ్మ ముందు అయితే పట్నం వేస్తున్నారు. నా పట్నం వేసే బిజీలో వీళ్ళు ఉన్నారు, మా పనిలో మేము ఉన్నాం. ఇక చాలా పనులు ఉంటాయి కదండి పండగ అంటే. మీరు కూడా ఈ ఉగాది ముందుకి చేస్తున్నారా? ఉప్పలమ్మలు ఎల్లమ్మలు చేస్తే కామెంట్ చేయండి. ఈరోజు చూడండి ఆ డుబ్బులైనాను మా అన్న అయితే జల్ది పట్టిస్తున్నారు మీటని. పాపం పొద్దాట చాది ఇప్పుడైతే దాన్ని బలిచ్చే టైం అయితే వచ్చింది. జల్ది అయితే పట్టింది. ఇటు ఎల్లమ్మ అయిపోయింది. తర్వాత దుర్గమ్మ పండగ చూడండి. దుర్గమ్మ పండగ కూడా పట్నం వేసేస్తున్నారు. దుర్గమ్మ స్టోరీ వినండి. ఉన్నది స్టోరీ మొత్తం తీయలేదు. ఇదేముంది 2 పండగలు అయిపోయినాయి. 2 మేకలను అయితే క్రితం బలిచ్చేసి కోసేశారు. మటన్ చూడండి, మటన్ వండేస్తుంది మా చిన్నాడి బిడ్డ అయితే. మటన్ అంతా మంచిగా అన్నీ పోపు అవన్నీ వేసింది. చూడండి అందరం ఎలా కూర్చున్నాము. అన్నీ కూరగాయలు అవి ఇవి అన్నీ అయితే కోసేస్తున్నాము. కోసిన తర్వాత ఇక మటన్ మెత్తగా ఉడికేదాకా పొయ్యి మీదనే ఉంచాలి. చూస్తున్నాం కలుపుతున్నాం. అదో మా చిన్నత్తమ్మ అయితే కలిపేస్తుంది. కలిపిన తర్వాత ఏముంది మటన్ ఉడుకుతుంది. ఒక పక్క అయితే బోటి చార్జాలు అన్నీ కలిపి వండుదామని మా చిన్నాడి బిడ్డ పోపేస్తుందండి. చూడండి ఇట్లా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. ఇటు ముచ్చట్లు అటు పని అన్నీ అయితే అయిపోతున్నాయి. ఇక లివర్లు అండ్ బోటి ఫ్రై కాబట్టి ముందుగా లివర్లు వేసేసుకొని తర్వాత బోటి ఇవన్నీ అయితే వేసేస్తుంది. ఇందులో కూడా చాలా వరకు క్లిప్స్ మిస్ అయ్యాయి. బోటి ఫ్రై ఎలా చేసాము, మటన్ ఎలా వండాము అని ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే మీకు వీడియో చూపిస్తున్నాను నేను. తర్వాత అయితే ఇక తీయలేకపోయినాం. ఇటువైపు పిల్లలతోటి ఈ వీడియో తీయాలంటే చాలా బిజీ అనిపించింది. చూడండి మటన్ అయితే చాలా మెత్తగా ఉడికింది. మటన్ కర్రీ అయితే సూపర్ ఉంది అసలు. చూడండి ఎంత మెత్తగా అయిందో. మీకు చూస్తేనే తెలిసిపోయింది కావచ్చు మటన్ ఎట్లా ఉడికింది అనేది. ఇలా ఉడికిన తర్వాత ఇక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా
చూడండి మనకి కర్రీకి నాన్ వెజ్లో బాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే స్మెల్ రాదు, కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నారు. బాగా కలిపిన తర్వాత ఇక కొన్ని అయితే మిస్ అయ్యాయండి, ఏమనుకోకండి క్లిప్స్. ఇటు పని ఇటు ఇదంటే చాలానే కష్టం కదా. ఇటు అయిపోయినట్టయితే వచ్చింది కర్రీ. కారం ఇవన్నీ వేసిన వీడియో అయితే లేదు, ఏమనుకోకండి. ఇటు మటన్ అయితే బాగా కలిపేస్తున్నారు. ఇటు మటన్ అవుతుంది, అటు బోటి కర్రీ కూడా అవుతుంది, రెండు అవుతుంది. అంతమందికి వండాలంటే చూసి ఆలోచించి అయితే ఉండాలి. చాలాసేపు అయింది. మటన్ కట్టెల పొయ్యి మీద కాబట్టి చాలా టేస్ట్ అయితే ఉన్నది. మాకైతే చాలా బాగా నచ్చింది మటన్ కర్రీ. ఇక మటన్ అయితే ఇక ఓన్లీ ఇక కారం వేసి కొంచెం ధనియాల పొడి కొత్తిమీర కొద్దిగా ఎసరు పోసుకుంటే ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టే. అవి అయితే లేవు, వీడియో తీయలేదు. మా కోడల్ని తీయమంటే మా కోడల పనిలో మా కోడలే ఉంది, అస్సలే తీయలేదు వీడియో. చూడండి మటన్ అయితే పూర్తిగా ఉడకనీకైతే వచ్చింది. ఇది అయిపోయినట్టే మ్యాక్సిమం దించుకుంటే. ఇక లాస్ట్లో అయితే మటన్ కర్రీ ఒక్కటే నేను వీడియో తీశాను. చూడండి, మీకు చూస్తేనే అర్థమైంది ఎంత చిట్టగా వచ్చిందో సూపు. అదే చూడండి, పీసులు కూడా బాగా ఉడికాయి మటన్. ఇక అందరం తినేసి స్నానాలు ఇట్లా చేసేసి ఇటు మా పెద్ద ఆడబిడ్డకి అయితే ఎల్లమ్మ తల్లికి వడిబియ్యం పోయాలి. పొద్దామని నేను మా అత్తమ్మలు మా చిన్న ఆడబిడ్డ అందరం అయితే కలిపిస్తున్నాం. కలిపిన తర్వాత చూడండి మా అత్తమ్మ వాళ్ళని అయితే వీడియో తీసాను కలుపుతుంటే. వీడియో తీస్తుంటే చూడండి ఎలా చూస్తున్నారు. అంతా కలిపేసి అందులో 5 తమలపాకులు, 5 అవి ఏంటి కుడికాయలు, 5 పూటలు, 5 ఖర్జూరాలు, చిల్లర పైసలు ఇవన్నీ అయితే పెట్టేసాం. పెట్టి ఇన్ని పువ్వులు గాజులు, మా సైడ్ అయితే ఇట్లానే పోస్తాం వడి బియ్యం. మీరు ఎలా పూస్తారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోలో చూడండి పెడుతున్నాం అందరం. 2 తమలపాకులు పెట్టి అవన్నీ పెట్టేసిన తర్వాత మా బాబు చూడండి, మా బాబు కూడా కూర్చొని చూస్తున్నాడు అక్కడ. ఆయన కలుపుతా అంటున్నాడు కానీ ఆయన నీడ కల్పనిస్తాం ఇప్పుడే కదా. ఇవన్నీ పెట్టేసిన తర్వాత అదో మాడిబిడ్డ అయితే పెట్టేస్తుంది అన్నీ. చూడండి మాడిబిడ్డ నేను అన్నీ అయితే పెట్టినాం. పెట్టి ఇటు ఎల్లమ్మ తల్లి చూడండి ఎంత నిండా కనిపిస్తుందో మీకు. ఎల్లమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి కొంచెమే వీడియో తీసాం. చూడండి అదో చూసారా, పట్నాలు వేసినాం, బోనాలు చేసిళ్ళు, అన్నీ మంచిగా అనిపించింది పండగ అయితే మాకు. వడి బియ్యానికి అయితే అన్నీ రెడీ చేసినాం. మా వైపు అయితే ఇలానే పెడతాం. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఓకే బాయ్.